ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నా. దట్ ఈస్ నథింగ్ బట్ డెంటల్ సర్వీసెస్ ఇన్ యూకే. డెంటల్ సర్వీసెస్ చేయించుకోవాలి యూకేలో అని అంటే మనం ఎట్లా రిజిస్టర్ అవ్వాలి, మనకి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది, ఎట్లా చేసుకుంటే బెటర్ అయింది అంటే లైక్ మాకు రియల్ టైంలో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ మేము దానికి సొల్యూషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసాము వాటన్నిటి గురించి అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ అట్లీస్ట్ ఒకరికి ఇద్దరికి యూస్ఫుల్ అయినా మంచిదే కదా. ఎందుకంటే లైక్ నేను నా ఫ్రెండ్ సర్కిల్లోనే నేను చాలా కేసెస్ అయితే చూశాను. అంటే లైక్ యూకేలో వాళ్ళకి డెంటల్ సర్వీసెస్ అందక ఆర్ఎల్స్ వాళ్ళకి ఎట్లాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఆర్ ఎక్కడ చూయించుకోవాలి అనేది తెలియక చాలా సఫర్ అయ్యే వాళ్ళని అయితే నేను చూశాను. సో మాకున్న ఎక్స్పీరియన్స్తో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్తో ఆర్ఎల్స్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్హెచ్ఎస్ రిజిస్ట్రేషన్ మనందరికీ తెలుసు. యూకేకి వచ్చేటప్పుడు కానీ ఆర్ మనం వీసా ప్రాసెసింగ్ చేసుకునేటప్పుడు కానీ ఎనీ టైం మనం వీసా వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎన్హెచ్ఎస్కి కూడా మనం ఫీజు అనేది పే చేస్తాం. దట్ ఈస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజ్ కదా. సో ఆ ఎన్హెచ్ఎస్కి రిజిస్టర్ అయితే మనకైతే డెంటల్ ట్రీట్మెంట్ అనేది చెయ్యరు. ఎన్హెచ్ఎస్ రిజిస్ట్రేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ డెంటల్ ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్. సో మీరు ఎన్హెచ్ఎస్కి ఎప్పుడైతే రిజిస్టర్ అవుతారో మీ దగ్గర ఉన్న మెడికల్ సెంటర్స్లో, సో అప్పుడే మీకు దగ్గరగా ఉన్న ఒక డెంటల్ సర్వీస్ని కూడా చూస్ చేసుకొని ఆ డెంటల్కి కూడా రిజిస్టర్ అవ్వాలి. మనం ఎన్హెచ్ఎస్కి రిజిస్టర్ అంటే లైక్ మన దగ్గర ఉన్న మెడికల్ సర్వీస్ సెంటర్కి రిజిస్టర్ అయ్యేటప్పుడు మనం ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు గనక డెంటల్కి రిజిస్టర్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఇనిషియల్గా మీరు 26.80 pence అయితే ఖచ్చితంగా పే చేయాల్సిన అమౌంట్. మీరు ఎన్హెచ్ఎస్ సర్వీసెస్ ఏదైనా చేయించుకోవాలి డెంటల్ త్రూ అని అనుకుంటే, ఆర్ఎల్స్ మీరు గనక ప్రైవేట్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అని అనుకుంటే మీకు బయట డిపెండ్స్ ఆన్ హాస్పిటల్ బట్ మోస్ట్లీ ఫర్ అపాయింట్మెంట్ ఒక 300 pounds అంటే లైక్ మన ఇండియన్ రూపీస్లో ఒక 30,000 ఉంటుంది అనమాట. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకేమైనా డెంటల్ ఇష్యూస్ ఉన్నా ఆర్ మీకేమన్నా బేసిక్ మెడికేషన్ కావాలి అని అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఏమైనా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఆర్ ఎల్స్ మీకు ఫ్రీక్వెంట్గా ఏమైనా పెయిన్ ఇట్లా వస్తే కనుక మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడే మీకు బేసిక్ మెడిసిన్ మీకు ఫ్రీక్వెంట్గా వచ్చే ప్రాబ్లమ్స్కి మీరు మెడిసిన్ తెచ్చుకుంటే అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా సరే మీకు అపాయింట్మెంట్ తీసుకోవాలి, అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయాలి. ఆ అపాయింట్మెంట్ కోసం మీకు ఒక్కొక్కసారి 1 week పట్టచ్చు, 3 days పట్టచ్చు, 1 day పట్టచ్చు, 10 days పట్టచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్రౌడ్. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే బేసిక్ మీకు ఏవైతే కావాలో అవి మాత్రం ఖచ్చితంగా యూకేకి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకోవడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు అపాయింట్మెంట్ దొరికింది, మీరు హాస్పిటల్కి వెళ్ళినా కానీ మీకు ఒక్కొక్కసారి డాక్టర్స్ అయితే ఏ మెడిసిన్ ఇవ్వరు. దే జస్ట్ టెల్ టు టేక్ పారాసిటమాల్ ఆర్ ఐబ్రోప్రోఫెన్. ఈ రెండు తప్ప వేరే మెడికేషన్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం ఆల్మోస్ట్ లైక్ ఒక 80% అని చెప్తా. 80% ఆఫ్ ద టైం వేరే మెడికేషన్ అయితే ప్రొవైడ్ చేయరు అన్లెస్ అండ్ అంటిల్ అది ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఆర్ సంథింగ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎల్స్ సంథింగ్ అట్లా ఇష్యూస్ అయితే కనుక మీకు ట్రీట్మెంట్కి అయితే మీకు మెడికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ అదర్ దాన్ దాట్ మీకైతే ఐబ్రోప్రోఫెన్ ఆర్ పారాసెటమాల్ మాత్రమే వాళ్ళు ఇస్తారనమాట. అండ్ డెంటల్ రిజిస్ట్రేషన్ అనేది ఎట్లా చేసుకోవాలి, మీకు దగ్గరున్న మెడికల్ సెంటర్స్ లాగానే డెంటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కొన్ని హాస్పిటల్స్ కూడా ఉంటాయి. వాటికి కాల్ చేసి మీరు న్యూ రిజిస్ట్రేషన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారా అని కనుక్కోవాలి ఫస్ట్. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళి మీరు 2680 పే చేసి 26 pounds 80 pence విచ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 2700 in Indian rupees
సో ఆ అమౌంట్ పే చేసి మీరు కనుక రిజిస్టర్ అయితే మీకు ఫర్దర్గా ఏమైనా ఇష్యూస్ అయితే మీరు సేమ్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ ఇనిషియల్గా మీరు రిజిస్టర్ అయినప్పుడు అంటే లైక్ నా సిచ్యువేషన్లో నాకు జరిగింది ఏంటంటే మనకి బేసిక్గా మనకున్న 32 టీత్ వాటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి కండిషన్ ఎట్లా ఉంది, అవన్నీ వాళ్ళ సిస్టంలో రిజిస్టర్ చేసుకుంటారు. అండ్ దెన్ మనకు ఒక బేసిక్ ఎక్స్రే తీస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఆర్ ఒకవేళ మనకి ఏమైనా క్లెన్లీనెస్ ఇంపార్టెంట్ అయితే అంటే లైక్ మన టీత్ అంత హైజీన్గా లేకపోతే మనకి ఒక హైజీనిస్ట్ని రికమెండ్ చేస్తారు. అండ్ దిస్ హైజీనిక్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో పేయబుల్ అగైన్, ఇట్ ఈస్ నాట్ ఫ్రీ. అండ్ NHS త్రూ మనకి కవర్ అయ్యేది డెంటల్లో కూడా ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ విత్ 26.80 మనకి కొన్ని మాత్రమే కవర్ అవుతాయి, అన్నీ కవర్ అయితే అవ్వవు. అండ్ ఇఫ్ సపోజ్ మీరు గనక NHSకి రిజిస్టర్ అవ్వలేదు అంటే లైక్ NHS డెంటల్ దానికి రిజిస్టర్ అవ్వలేదు, మీకు సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు ఇమీడియట్గా మీకు ట్రీట్మెంట్ చేయాలి అంటే మీకు మీ పోస్ట్ కోడ్ అడుగుతారు. పోస్ట్ కోడ్ అడిగి మీకు దగ్గరున్న హాస్పిటల్లో ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ అయితే ఇస్తారు. మనం 111కి కాల్ చేయమంటారు, కాల్ చేస్తే అపాయింట్మెంట్ అయితే ఇస్తారు. అపాయింట్మెంట్ ఇచ్చినా కానీ మీకు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందని అయితే నేను అష్యూరెన్స్ అయితే ఇవ్వను. అండ్ ఎందుకంటే మేము ఆల్మోస్ట్ లైక్ 7-8 టైమ్స్ వెళ్ళాము శ్రీధర్ కోసము, బట్ మాకైతే ఈ 7-8 టైమ్స్ కూడా మాకు ప్రాపర్ సొల్యూషన్ అయితే దొరకలేదు. ఈవెన్ ఆఫ్టర్ పేయింగ్ 26.8 ఆన్ ఎవ్రీ విజిట్, మీరు ఎప్పుడైనా సరే డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే 2680 ఈజ్ ద మినిమం ఫేర్ ఫర్ ద హాస్పిటల్. సో డెంటల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకేలో చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఈవెన్ త్రూ NHS వెళ్ళినా కానీ మీరు ఎవ్రీ విజిట్కి 2680 ఈజ్ ద మినిమం ఫేర్. అండ్ ఇఫ్ మీకు ఏమైనా ట్రీట్మెంట్ కావాలి అంటే ఇఫ్ ఇట్ ఈస్ కవర్డ్ ఇన్ NHS దట్స్ ఫైన్, అదర్వైజ్ యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా అమౌంట్ ఫర్ ఎవ్రీ ట్రీట్మెంట్ వాట్ ఎవర్ హెస్ ప్రొవైడెడ్. ఈవెన్ నా సజెషన్ ఏంటంటే అంటే లైక్ మేము ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే మేము ఎమర్జెన్సీకి వెళ్ళాము చాలాసార్లు, ఎమర్జెన్సీకి వెళ్ళినా కానీ మా ఇష్యూ అయితే రిజాల్వ్ అవ్వలేదు. మాకు మెడిసిన్ ఇచ్చారు, ఇవ్వలేదని కాదు, బట్ అక్కడ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి పుండు తగ్గినా తగ్గకపోయినా డాక్టర్ మాట్లాడే మాటలు, ఆయన ఇచ్చే భరోసా మనకి చాలా స్ట్రెంగ్త్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే నాది తగ్గుతుంది అన్న ధైర్యం మనకి ప్రొవైడ్ చేస్తుంది. బట్ మేము ఇక్కడ ఫేస్ చేసింది ఏంటంటే మనం వెళ్ళినా కానీ వాళ్ళు జస్ట్ మెడిసిన్ ఇస్తారు, ఇచ్చి తగ్గితే తగ్గుతుంది లేకపోతే లేదు, మీరు ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి చేయించేసుకోండి, మేమైతే ఏం చేయలేము అని వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు. ఇదైతే నేను ఆల్మోస్ట్ 3 years వరకు చాలా స్ట్రగుల్ అయ్యాం మేము. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా మనకు కూడా, ప్రతి ఒక్క సిచ్యువేషన్లో మనం ఇండియా వెళ్ళలేము, ఆర్ మనకి ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఆర్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, అండ్ మనం ట్రావెల్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళని డిమాండ్ చేస్తే అఫ్ కోర్స్ హెల్త్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ, ఐ అగ్రీ విత్ ఇట్. బట్ అబ్రాడ్లో సిచ్యువేషన్స్ అయితే అట్లా ఉండవు. మన వీసా స్టేటస్, మన ఫినాన్షియల్ స్టేటస్ ప్రతి ఒక్కటి చూసుకోవాలి కదా. సో అదనమాట. మాకైతే ఎమర్జెన్సీ త్రూ మాకు ఎట్లాంటి సర్వీసెస్ అంటే లైక్ మాకు హెల్ప్ అయ్యే సర్వీసెస్ అయితే మాకు జరగలేదు. అండ్ నేను కూడా ఏంటంటే ఒకటే మాకు బ్లైండ్గా మేమున్న 4 years మాకు ఒకటే ఏంటంటే మనకి యూకేలో ట్రీట్మెంట్ అయితే 100% జరగదు. మనకి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇండియాలోనే రిజాల్వ్ చేసుకొని రావాలి. దిస్ ఈజ్ అవర్ మోటో. మనం ఇప్పటిదాకా NHS త్రూ మనకి డెంటల్ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, మాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, దానికి రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, అండ్ సో ఆల్ ది డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మేము ప్రైవేట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్ళినప్పుడు మాకు జరిగిన ట్రీట్మెంట్ ఎలా ఉంది, మాకు ఏమైనా యూస్ఫుల్ అయిందా. లైక్ £300 ఇట్స్ ఓకే, మనీ పోతాయి, కాకపోతే
మాకేమైనా హెల్ప్ఫుల్ అయిందా, ఎందుకంటే ఎమర్జెన్సీ అపాయింట్మెంట్స్ చాలా బుక్ చేసుకున్నా కానీ మాకు అది హెల్ప్ఫుల్ అవ్వలేదు కాబట్టి దీనివల్ల ఏమైనా యూజ్ అయిందా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ we are so happy after we went for the private appointment, and the hospital we visited is London Dental Studio, which is in Victoria of Central London. And the doctor aithe, he is so good, and his name is Dr. Azhar Sheikh. If you want some details, please do comment in the comment section so that I can provide the hospital details and the doctor details as well. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ప్రమోషనల్ అట్లా ఏం అనుకోవద్దు. ఎందుకంటే ఇది మాకు చాలా యూజ్ అయింది, అది మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అని నేను జస్ట్ ఈ వీడియో షేర్ చేస్తున్నా అంతే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఈజ్ సో పేషెంట్, చాలా పేషెన్స్తో ఉన్నారనమాట. ఎందుకంటే హీ స్పెంట్ ఆల్మోస్ట్ లైక్ 45 minutes అనమాట మాతో మాట్లాడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మా ప్రాబ్లం ఏంటి, అసలు మేము ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాము, ఇవన్నీ ఆయన తెలుసుకున్నారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మాకు ఎమర్జెన్సీకి వెళ్ళినప్పుడు మీకు జరగదు, మీకు ట్రీట్మెంట్ జరగదు, మీరు వెళ్ళిపోయి వేరే బ్యాక్ హోమ్కి వెళ్ళి చేయించుకోవాలి అని ఇట్లా చెప్తే మనకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కదా. అయ్యో ప్రతిసారి మనకి వచ్చినప్పుడల్లా మనకి ఇట్లానే జరుగుతుంది, వై కాంట్ వి గెట్ ద ట్రీట్మెంట్ హియర్ అని మేము ప్రైవేట్కి అయితే ఫస్ట్ చూస్ చేసుకొని వెళ్ళాము. సరే ఎంత అయితే అంత అయింది, లెట్స్ గో విత్ ద ప్రైవేట్ ట్రీట్మెంట్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఇండియా వెళ్ళి చేయించుకొని వస్తే ఇక్కడ వీళ్ళు చేయని అంటున్నారు. అండ్ ఇక్కడ చేయించుకుంటే ఏంటంటే అట్లీస్ట్ మనకి పెయిన్ వచ్చినప్పుడు మనకి రిలీఫ్ అయితే జరుగుతుంది కదా ఇక్కడ చేయించుకుంటే అన్న ఉద్దేశంతో మేమైతే వెళ్ళాము. బట్ దిస్ డాక్టర్ అజర్ షేక్ అనమాట డాక్టర్ నేమ్. నేను ఇవన్నీ డీటెయిల్స్ నోట్ చేసుకున్న పేపర్లో, అందుకే నేను మీకు క్లియర్గా చూసి మరి డాక్టర్ నేమ్ హాస్పిటల్ నేమ్ కూడా క్లియర్గా చెప్తున్నా. సో ఆయన అయితే 45 minutes సెషన్ లాగా, అంటే లైక్ 45 minutes టైం స్పెండ్ చేసి చక్కగా మన ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మన ప్రాబ్లమ్కి ఎట్లా రిలీవ్ అవుతుంది, ఇప్పుడు ఆయన ఇచ్చే మెడిసిన్ మనకి ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే లైక్ ఆయన క్లియర్గా చెప్పారనమాట. ఇది అంత ఈజీ ప్రాబ్లం కాదు, అండ్ ఈ ప్రాబ్లం వల్ల మీకు వచ్చే పెయిన్ అయితే నేను రిలీవ్ చేయగలను. అండ్ మీరు ఏదైతే మీరు చెప్పుకున్న బాధ ఉందో, మీరు ఇండియాలో చేయించుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ మీకు ఎవరు చేయట్లేదని మీరు ఆ భయం పెట్టుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయంని తీసేసేయండి. నేను మీకు ట్రీట్మెంట్ చేస్తా. ఎనీ టైం మీకు పెయిన్ వచ్చినప్పుడు నా దగ్గరికి రండి, నేను మీకు ట్రీట్మెంట్ చేస్తా. 300 pounds ఈజ్ నాట్ అ మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ నాట్ అ మ్యాటర్ అంటే అవి మనీ కాదని కాదు, బట్ ఏంటంటే మాకున్న బాధ ఆయన చెప్పిన మాటల్లో ఓకే 300 pounds గురించి మనం ఆలోచించుకున్నాం, కానీ ఆయన ఇచ్చిన భరోసా ఎట్లా అంటే ఇన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ మనకు ట్రీట్మెంట్ జరగలేదు, ఈయన భరోసా అయితే ఇస్తున్నారు కదా అని మాకు అనిపించింది. సరే ఓకే లెట్స్ లుక్ ఆఫ్టర్ వాట్ హీ డస్ అని చెప్పి మేము పేషెంట్గా వెయిట్ చేసాము. ఆయన క్లియర్గా చెప్పారు, ఆయన కొంచెం మెడికేషన్ అయితే ప్రొవైడ్ చేసి ఈ మెడిసిన్స్ని మీరు ఇన్ని డేస్ వాడండి, ఇన్ని డేస్ వాడతారు, మీకు ఇట్లా 48 hours తర్వాత ఈ మెడిసిన్ అనేది మీ బాడీలోకి వెళ్ళి మీకు రియాక్ట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. మీకు 48 hours తర్వాత కూడా మెడిసిన్ రియాక్ట్ అవ్వకపోయినా ఆర్ మీ పెయిన్ రిలీఫ్ అవ్వకపోయినా మీరు నాకు కాల్ చేయండి అని ఆయన చెప్పారనమాట. మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెయిన్ తగ్గుతుందా, తగ్గకపోతే ఏం చేయాలి, తగ్గితే ఏం చేయాలి, అసలు ఈ ట్రీట్మెంట్కి సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు డైలమాలో ఉండే కదా. సో అందుకే మాకు ఆయన చెప్పిన మాటలు చాలా బాగా అనిపించినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దెన్ ఆయన మొత్తం నోట్ చేసుకున్నారనమాట. మేము మాట్లాడిన మాటలు, మేము ఎక్స్ప్రెస్ చేసిన బాధ, మాకున్న ప్రాబ్లము, మాకు ఇక్కడ ఎక్కడ ట్రీట్మెంట్ జరగట్లేదు డాక్టర్, ఎందుకంటే మేము ఇండియాలో ట్రీట్మెంట్ చేయించుకున్నాం కాబట్టి మాకు ఇక్కడ ఎవరు ట్రీట్మెంట్ చేయట్లేదు, అట్లా చేయకపోతే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, మాకు ఎంత మనీ అయినా పర్లేదు మేము ఇక్కడే చేయించుకుంటామని ఆయనకు చెప్పాము. కానీ ఆయనకి అర్థమైంది మా బాధ, అర్థం చేసుకొని ఓకే అమ్మా మీరు అనుకుంటుంది కరెక్టే, ఎందుకంటే లైక్ నేనే మాట్లాడాను డాక్టర్తో, ఎందుకంటే శ్రీధర్ చాలా పెయిన్తో ఉండి ఆయన మాట్లాడలేకపోతున్నాడు అండ్ ఆయన చెప్పలేకపోతున్నాడు. బట్ నేను లైవ్లో చూశాను కదా ఆయన స్లీప్లెస్ నైట్స్, ఆయన పడే బాధ, ఇదంతా చూశాను కాబట్టి నేను డాక్టర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఆన్ సో హ్యాపెన్, ఇలా ఇలా జరుగుతుంది, ఇలా ఇలా అవుతుంది, సో మేమైతే ఇట్లా అనుకుంటున్నాము అని ఆయన క్లియర్గా డాక్టర్కి అయితే చెప్పాను. డాక్టర్ ఒకటే అన్నారు, ఓకే అమ్మా మీరు ఇవన్నీ అంటున్నారు కదా, ఫైన్, దట్స్ ఆల్ రైట్,
నేను ఇవన్నీ పాయింట్స్ నోట్ చేసుకుంటా, మీరు జస్ట్ నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, ఈ మెడిసిన్ వాడండి, ఈ మెడిసిన్ వాడి నెక్స్ట్ విజిట్కి రండి అని చెప్పి మాకు ఒక 10 days తర్వాత అపాయింట్మెంట్ అయితే బుక్ చేశారు. అండ్ వన్ థింగ్ టు టెల్, సీరియస్లీ మాకు సెకండ్ విజిట్కి అపాయింట్మెంట్ బుక్ చేశారు కదా, మేము బ్లైండ్గా అనుకున్నాం సెకండ్ విజిట్ కూడా మేము పే చేయాలి అని. బట్ వీఆర్ రెడీ టు డూ దట్ బికాస్ ఒక పర్సన్ అయితే దొరికారు కదా మనకి ట్రీట్మెంట్ చేయడానికి. వై డోంట్ బి ఎఫర్డ్, వై ఆర్ వి లుకింగ్ ఆఫ్టర్ ద మనీ అట్లా అనుకున్నాం అనమాట. సో ఆయన అట్లా చెప్పగానే ఓకే లెట్స్ ఫస్ట్ యూజ్ ద మెడిసిన్ వాట్ ఎవర్ హీ హ్యావ్ గివెన్ అని మేము కూడా అనుకున్నాం. ఒక 1 వీక్ వాడాము. 1 వీక్ వాడిన తర్వాత ఆయన చెప్పినట్టుగా 48 hours పెయిన్ అయితే తగ్గుతూ వచ్చింది. అంటే లైక్ వెంటనే 48 hours తర్వాత పెయిన్ అయితే తగ్గటం తెలుస్తుంది. అట్లీస్ట్ హీ వాజ్ ఏబుల్ టు స్లీప్. సో after the course have completed, like he have given a course for 1 week. సో 1 week కోర్స్ అయ్యేసరికి పెయిన్ అయితే కంప్లీట్గా రెడ్యూస్ అయిపోయింది. పెయిన్ తగ్గిన తర్వాత వీ హ్యావ్ అ సెకండ్ విజిట్ ఫర్ ఆఫ్టర్ 10 days. బట్ వీ డిడ్ నాట్ హెసిటేట్ బికాస్ లైక్ మాకు పెయిన్ తగ్గిపోయింది కదా, మేము ఎందుకు వెళ్ళాలి, మళ్ళీ మేము ఎందుకు 300 pounds పే చేయాలి అని మేమైతే ఆలోచించలేదు. ఎందుకంటే ఇప్పుడు తగ్గింది బట్ ఫ్యూచర్లో రావచ్చు. అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ దొరికారు ట్రీట్మెంట్ చేయడానికి. సో వై డూ వీ లుక్ ఆఫ్టర్ ద మనీ అని మాకు అనిపించి, మా పర్సనల్ ఒపీనియన్ అది, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, బట్ మా పర్సనల్ ఒపీనియన్ గురించి నేనైతే చెప్తున్నా. మాకు అట్లా అనిపించింది. మేము 10 days తర్వాత అగైన్ వెళ్ళాము. వెళ్తే ఆయన సెకండ్ విజిట్కి మేము పే చేయాలనుకున్నాం. బట్ హీ డి నాట్ ఆస్క్ ఫర్ మనీ ఫర్ ద సెకండ్ విజిట్ బికాస్ ఆయన ఒకటే చెప్పారు, నేను మీకు ఏం ట్రీట్మెంట్ చేయలేదు, వై షుడ్ ఐ ఛార్జ్ ఫర్ యూ అని అన్నారు. బట్ మాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు అందరు డాక్టర్స్ అట్లా ఉంటారో లేదో తెలియదు కానీ ఈ డాక్టర్ అయితే పర్సనల్గా మాకు చాలా బాగా నచ్చారనమాట. అంటే మనీ పే చేయించుకోలేదనో ఆర్ దానికి దీనికని కాదు, బట్ ద వే హీ రిసీవ్డ్ అండ్ ద వే హీ హ్యావ్ గివెన్ ద కాన్ఫిడెన్స్, ఇవంతా మాకు బాగా నచ్చింది. అండ్ మా సిచ్యుయేషన్ గురించి ఆయన ఆలోచించి, మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే మీకు చాలా ఖర్చు అవుతుంది. మీకు ఖర్చు అయినా కానీ మీకు ఓకే అని అంటే నేను చేయడానికి నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, మీరు ఎక్కడైతే చేయించుకుందాం అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి, అంటే మన హోమ్ టౌన్లో ఇప్పుడు 30,000 అయ్యే ట్రీట్మెంట్ ఇక్కడ 5 lakhs అవుతుంది అనమాట. ఆయనే చెప్పారనమాట, మీరు ఇక్కడ చేయించుకుంటే చాలా ఎక్స్పెన్సివ్, అది మీరు ఎఫర్ట్ చేయగలరో లేదో నాకు తెలీదు, బట్ నా సజెషన్ అయితే మీరు బ్యాక్ హోమ్ వెళ్ళి చేయించుకుంటే మీకు తక్కువ బడ్జెట్లో అయిపోతుందని సజెస్ట్ చేశారు. మేమేమనుకున్నామంటే డాక్టర్స్ అంటే లైక్ వన్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి కదా మనం కూడా. అమ్మో మనకైతే ఖచ్చితంగా మనీ అయితే మనం ఒక 2 lakhs అయినా ఖచ్చితంగా అవుతాయని మేము అనుకొని మేము దానికి కూడా డిసైడ్ అయ్యి మేము వెళ్ళాము సెకండ్ విజిట్కి. బట్ వెన్ హీ స్పోక్ దీస్ వర్డ్స్ నాకు అనిపించింది, నాట్ ఆల్ డాక్టర్స్ ఆర్ సేమ్. ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క లా ఉంటుంది. అండ్ ఈ డాక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే లైక్ ఆయన సజెషన్ ఇచ్చారు, అవును నిజమే, ఆయన చెప్పింది కూడా నిజమే. వై షుడ్ వి పే 5 times more వెన్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ కదా. సో ఆయన ఇట్లా చెప్పారు. కానీ నేను ఒక డౌట్ అడిగాను ఆయనని, అవును డాక్టర్ మీరు ఇండియా వెళ్ళి చేయించుకోమంటున్నారు, బట్ మళ్ళీ మాకు ఇదే ప్రాబ్లం, మేమైతే ఇండియా ఇప్పుడే వెళ్ళలేము, అట్లీస్ట్ మాకు 6-7 months అన్న టైం పడుతుంది మేము వెళ్ళడానికి అని అంటే ఆయన ఒకటే చెప్పారు, ఓకే అమ్మా 6-7 months కదా, నో ప్రాబ్లం, మీకు మళ్ళీ పెయిన్ వస్తుందా, మీకు పెయిన్ వచ్చినప్పుడు నా దగ్గరికి రండి, నేను చేస్తాను మీకు ట్రీట్మెంట్, బట్ మీరు ఇంత అమౌంట్ పెట్టడం కరెక్ట్ కాదు, సో మీరు దాని గురించి అయితే వర్రీ అవ్వద్దు అని చెప్పి ఆయన ఇచ్చిన భరోసా అయితే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నిజంగా చెప్తున్నా నేను, మా ఇద్దరు ఒపీనియన్ అయితే అదే. ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, ఇవన్నీ స్ట్రగుల్స్లో మనకి హెల్త్ ఇష్యూస్ మాకు బేసిక్గా మేము ఏం చేస్తే మాకు లైఫ్ టైం, అంటే లైక్ ఇప్పుడు సపోజ్ 6 months కదా మేము ఇండియా వెళ్ళడానికి టైం పట్టేది అని ఆయనకు చెప్పాం కదా, 6 months వరకు మాకు పెయిన్ రాకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి, ఇవంతా మాకు ప్రొసీజర్ చెప్పారు. చెప్పి ఒక మౌత్ వాష్, కొన్ని మెడిసిన్స్, యూజువల్గా యూకేలో మెడిసిన్స్ అయితే ఇవ్వరు,
బట్ ఆ డాక్టర్ అయితే మాకు మెడిసిన్ ఇచ్చారు. ఒక షీట్ ఆఫ్ మెడిసిన్ ఇచ్చి, మీకు ఎప్పుడైనా పెయిన్ వచ్చింది అనుకోండి, ఈ మెడిసిన్ వేసుకోండి. ఈవెన్ ఇన్ కేస్ ఈ మెడిసిన్ వేసుకున్నా మీకు తగ్గకపోతే అప్పుడు నాకు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని రండి అని చెప్పారు క్లియర్గా. అండ్ ఒక మౌత్ వాష్ ప్రొవైడ్ చేశారు. ఇట్లా క్లీన్ చేసుకోండి ఎవ్రీడే అని చెప్పి శ్రీధర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎట్లా క్లీన్ చేసుకోవాలి టీత్, ఎవ్రీడే మౌత్ వాష్ చేయాలి ఆఫ్టర్ ఈటింగ్ ఎవ్రీ మీల్ ఆర్ వాట్ ఎవర్ వీ ఈట్ ఇన్ అ డే. ఇక శ్రీధర్ అయితే పొక్లించి ఉంచాలి. సో దిస్ ఇస్ వాట్ హీ సజెస్టెడ్ ఫర్ అస్, ఫర్ ఆర్ ట్రీట్మెంట్, ఫర్ హెమ్, ఫర్ శ్రీధర్ మెయిన్లీ. సజెషన్స్ వాట్ ఎవర్ హీ హ్యావ్ గివెన్ హ్యావ్ వర్క్డ్ ఫర్ అస్. ఆయన దగ్గరికి అయితే చాలా బాధతో వెళ్ళాం, బట్ we are happy now with the treatment whatever he have provided. And till now Sridhar don't have any issue. He is doing like what doctor have suggested, so everything is going well. This is a genuine review. And even if you want NHS registrations also, London Dental Studio Hospital have the NHS registrations also open at the moment. I'm making this video in February of 2025. సో ఎందుకంటే లైక్ నేను కూడా అక్కడే రిజిస్టర్ అయ్యాను NHS రిజిస్ట్రేషన్ డెంటల్కి. బికాస్ నాకు కూడా అంతకుముందు వరకు NHS డెంటల్ డిఫరెంట్, NHS డిఫరెంట్ అని నాకు కూడా తెలీదు. సో ఆఫ్టర్ గోయింగ్ దేర్ ఐ హ్యావ్ కమ్ టు నో అబౌట్ దిస్. సో నాలాగా ఎవరైనా ఉంటే ఈ వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి నేనైతే చెప్తున్నా మీకు కూడా. అండ్ నేను కూడా అక్కడే NHSకి కూడా రిజిస్టర్ అయ్యాను. And this is the story of our dental treatment, whatever happened in UK. So మీకు కూడా ఎవరికైనా ఏమైనా సజెషన్స్ కావాలన్నా ఆర్ మీకు ఏమన్నా ట్రీట్మెంట్లో ఫాల్ట్ అంటే లైక్ మీరు కూడా మాలాగే ఇండియాలో ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా కానీ, ఆర్ ఎల్స్ మీకు ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఎట్లా చేయించుకుంటే బెటర్, ఇవన్నీ సజెషన్స్ డాక్టర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. మాకు చెప్పారనమాట క్లియర్గా, మీకు సో ప్రాబ్లం ఉంది, ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు ఇట్లాంటి ట్రీట్మెంట్ చేయించుకోవటానికి ట్రై చేయండి, ఇట్లాంటి ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్ వల్ల మీకున్న కాంప్లికేషన్స్ ఇవి క్లియర్గా చెప్పారనమాట మాకు కూడా. సో మాకు కూడా తెలిసింది, ఓకే మాకు ఈ ప్రాబ్లం ఉంది, మేము ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని క్లారిటీ మాకు కూడా ఉంది. సో ప్లీజ్ డూ రిజిస్టర్ ఫర్ NHS dental treatment as well, like how we register for NHS medical treatments. Do register for NHS dental treatments as well, because like ఏ టైం ఎట్లా ఉంటుందో, మనకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయో మనకు కూడా తెలియదు కదా. సో అందుకే ముందే రిజిస్టర్ అయ్యి పెట్టుకోండి. ఈవెన్ ఇన్ కేస్ మీకు ఏ ప్రాబ్లం లేకపోయినా అట్లీస్ట్ యుల్ బీ ఏబుల్ టు నో వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ యువర్ టీత్ కదా. మీరు బేసిక్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినా కానీ మీకు మీ టీత్ ఎట్లా ఉన్నాయి అనేది రికార్డ్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు జస్ట్ వాళ్ళు చూసుకుంటారు ప్రీవియస్గా ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. సో వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైస్. అండ్ ఈ వీడియో చూసి ఎవరన్నా ఒక్కరికి యూజ్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ యూకేలో మీరు మనీ గురించి ఆలోచించకండి, జస్ట్ గో విత్ హిమ్, బికాజ్ లైక్ వీ ఫౌండ్ అ సొల్యూషన్ అండ్ వీ కేమ్ టు నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో అలాగే మీకు కూడా తెలుసుకుంటారేమో, మాలాగా హెల్ప్ అవ్వచ్చు, అందుకే ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఇట్స్ లైక్ మీరే చెప్పారు, మీరు చెప్పారు కాబట్టి వెళ్ళాము అనద్దు. బికాస్ లైక్ వీ ఫౌండ్ ద సొల్యూషన్, సో దట్ మైట్ హెల్ప్ యూ ఆల్సో టు గెట్ అ సొల్యూషన్ అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. And thank you so much for watching all my videos. Please do keep supporting me.